హలో గాయ్స్, వెల్కమ్ టు బేరా రైటింగ్స్. ఇప్పుడు మీరు వింటున్నది ది గ్రేట్ టాక్సిక్ మూవీ రివ్యూ. ఓకే, మూవీలో డైరెక్ట్గా ఎంటర్ అయిపోదాం. మూవీ గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి మీకు? ఏమన్నా చెప్దామన్నా మూవీలో ఏమైనా ఉండాలి కదా. అసలు మూవీలో మూవీ మిస్సింగ్. ఏం తీశారు, ఏం చేశారు, అసలు డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, అట్లీస్ట్ బయ్యర్స్ కానీ, లేదా ఆ మూవీ షూట్ చేసిన కెమెరామెన్ కానీ, కనీసం షూటింగ్ టైం అయినా సరే ఒక సీన్ అయినా అసలు మూవీ కళ్ళతో చూస్తేనే తీసారు, అలా తెలుస్తుంది కదా ఎలా వచ్చింది ఏంటని. అది మూవీ తీశారు, ఎడిటింగ్ చేశారు, వదిలేశారు జనాల మీద చూసేయండి ఇంకా అని. నాన్సెన్స్ అండి, టూ మచ్ నాన్సెన్స్. అసలు మూవీ కాదు అసలు. ఏదో పిచ్చి పిచ్చి సీన్లన్నీ కలిపేసి మెర్జ్ చేసేసి ఇది మూవీ చూసేయండి అని చెప్పి మనం వదిలేశారు తప్ప ఇదైతే మూవీ కాదు. వరస్ట్ రైటింగ్, వరస్ట్ డైరెక్షన్, వరస్ట్ స్క్రీన్ ప్లే. ఆ డైలాగ్స్ అయితే రైటర్ ఎవరు లేరని నాకు తెలిసి. ఆ డైలాగ్స్ అయితే మొత్తం కన్ఫర్మ్ గా ఏ నుంచి ట్రాన్స్లేట్ చేసేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ లో డబ్బింగ్ చెప్పించేశారు అంతే. డబ్బింగ్ అయితే టూ మచ్ వరస్ట్. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవర్ కానీ, హీరో వాయిస్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆ మాట్లాడుతుంటే డైలాగ్ చెప్తుంటే సాగదీస్తాడు. అది ఎందుకు తీసారు అసలు చాలా వినడానికి చాలా అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎక్కడ కూడా ఒక హీరో క్యారెక్టర్ మాట్లాడుతుందన్న ఫీలే మనకు రాదు. ఆ లుక్ కూడా చాలా వరస్ట్ ఉందండి. హీరోని చూస్తుంటే ఎక్కడ అసలు హీరోలాగా అనిపించడు. ఆ గడ్డం ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏంటో, క్యాప్లు పెట్టడం ఏంటో, షూట్లు వేయడం ఏంటో, అసలు ఇక్కడ బాగున్నాడు కదా అంటే ఒక్క సీన్ లో కూడా ఎక్కడ అందంగా ఉండండి. చాలా బ్యాడ్. అరే అన్ని బ్యాడ్ 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 అక్కడ గుడ్ ఏం రా అంటే గుడ్ ఏమి లేదు అసలు మూవీలో చెప్పడానికి. అట్లీస్ట్ ఒక డైలాగ్ బాగుంది, ఒక సాంగ్ బాగుంది, పోనీ విజువల్ బాగుంది, ఒక ఫైట్ బాగుంది అంటే ఏమీ లేవు. అన్ని వరస్ట్ గానే ఉన్నాయి. కొన్ని సీన్స్ లో బ్యాక్ సైడ్ మనకి నైట్ స్కై చూపిస్తుంటారు. అది ఎంత వరస్ట్ గా ఉందంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఏదో వెనకాల కట్టిన కట్టినట్టు, లేదా మనం కంప్యూటర్ రోజు డిస్ప్లే మీద వాల్ పేపర్ పెట్టుకుంటాం కదా, ఆ టైప్ ఉన్నట్టు వెనకాల ఏదో ఫిట్ చేసినట్టు తెలిసింది. ఎక్కడ కూడా రియలిస్టిక్ గా అనిపించదు. అండ్ ఫస్ట్ సీన్ లో గ్రేవ్ యార్డ్ సీన్ ఉంటుంది, మనకి ట్రైలర్ లో టీజర్ లో కూడా చూపించారు. ఆ గ్రేవ్ యార్డ్ సీన్ కానీ క్లైమాక్స్ లో కొన్ని సీన్ లో కానీ బ్యాక్ సైడ్ సంథింగ్ ఒక నాస్టాలజిక్ అట్మాస్ఫియర్ లా కూడా సెట్ చేశారు. కానీ ఎక్కడ కూడా అది అసలు ఏదో కార్టూన్ లో వచ్చే ఫీల్ లాగా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మూవీలో ఒక రియలిస్టిక్ ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందన్న ఫీల్ ఎక్కడ మనకు కలగదు అసలు. అండ్ హీరోయిన్ల మధ్య హీరోయిన్లను కూడా అనకూడదు మనం, ఏదో వాళ్ళ సైడ్ క్యారెక్టర్ కింద చూడాలి. ఏదో వస్తారు సీన్స్ ఉంటాయి, ఇంటిమేట్ సీన్స్ టూ మచ్ వల్గర్ అసలు. ఎక్కడ కూడా పోనీ సరే ఇంటిమేట్ సీన్స్ పెట్టారు. ఎక్కడైనా కనీసం మన ఫీల్ కలగల ఏదో చేస్తున్నారని. ఆ ఇంటిమెన్సీ కూడా చాలా వల్గర్ గా ఉంటుంది. అసలు నీకు ఫీల్ కూడా రాదు చూడడానికి. మూవీ మొత్తం ఒకటే పనండి, లేవాలి, తినాలి, గన్నలతో కాల్చుకోవాలి, హీరోయిన్, ఇంకా అది మనం చెప్పలేం కదా. ఇంకంతే. మాట్లాడితే మధ్య మధ్యలో వస్తాడు, అదేదో అచ్చు తెలుగు డైలాగ్ చెప్తాడు. అచ్చు తెలుగు మనకు కూడా తెలుసు మాట్లాడే తెలుగు. ఏదో పాత సినిమాల్లో పద్యాలు చెప్పినప్పుడు ఏదేదో చెప్తుంటాడు, అది మనకు అర్థం కాదు. కనీసం అక్కడ రిలేటెడ్ గా ఉండదు. ఏదో డైలాగ్ రాసేయాలని చెప్పి రాయడం కదండి. కన్ఫర్మ్ గా లేదా కన్నడలో డైలాగ్ వస్తున్నారు కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి వదిలేశారు అంతే. అసలు ఏది అర్థం కాదు, అర్థం ఉండదు. ఆ డైలాగులు పెట్టి ఏదో పెద్ద పూర్తి చేసామని అన్న ఫీల్ అయ్యారేమో అయ్యి ఉండొచ్చు కూడా. స్టోరీ విషయంలోకి వస్తే స్టోరీయే లేదండి మూవీలో అసలు. చూడడానికి ఏం లేదు. చూడడానికి కానీ వాళ్ళు తీయడానికి కానీ స్టోరీ ఏం లేదు. ఏదో హీరో యశ్ ఓకే అన్నాడు, హీరోయిన్స్ అందరూ ఓకే అన్నారు, డబ్బులు తీసుకున్నారు, వచ్చారు, 2-3 ఫైట్లు చేశారు, 2-3 సార్లు ఇంకో ఫైట్లు చేశారు బెడ్రూమ్ లో, అంతే. ఇంక సైడ్ క్యారెక్టర్స్ ఏదో కథలన్న పేరు పెట్టారు, వేరే స్టోరీ ఏమి ఉండదు. వాళ్ళు ఇలా ఒకళ్ళు వేసేసి చూడాలి తప్ప మూవీలో ఇంకా స్టోరీ ఏం లేదు అసలు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే అంటే డైరెక్టర్ మరి ఏమనుకుందో ఏంటో, మనం నేను ఒక్కడే సినిమా ఎన్నిసార్లు చూసామో మనకే తెలియదు. తిరిగి మళ్ళీ ఇంకోసారి థియేటర్ లో మనకు చూపించింది. అసలు థాట్ అంటే అది చిన్న సినిమా ఏం కాదు కదా, నేను ఒక్కడే చాలా పెద్ద సినిమా. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు అనాలా, లేదా చూసి కాపీ కొట్టేశారు అనాలా? కాపీలే కాదు, ఎగ్జాక్ట్ గా ఉంది. అంటే టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎలా కనిపిస్తున్నారు? అంత ఈజీగా కాపీ కొట్టేసి చూస్తే ఇంకా అదే చూసేలేండి జనాలంతా. ఇంకా క్లైమాక్స్ వాము, ఆ క్లైమాక్స్ అయితే ఏదో మంచులో ఉంటారు, మంచు తుఫాన్ వస్తుంది, ఎవరెవరో వస్తారు, ఎవరెవరో 2-3 టీంలు వచ్చేస్తాయి, 2 టీంలు వస్తే ఒకళ్ళు కాల్చుకుంటారు. ఎవరు హీరో టీము, ఎవరు ఆపోజిట్ టీము, అసలు హీరోకి వాళ్ళకి సంబంధం ఏంటి, ఎందుకు వచ్చారు ఈ టైంలో ఇక్కడికి, వాళ్ళు ఎందుకు కాస్తున్నారు, వాళ్ళు ఎందుకు కాస్తున్నారు, ఎవరు ఎందుకు చచ్చిపోయారు సినిమాలో ఎవరికి అర్థం కాదు. ఆడెందుకు చచ్చిపోయి తెలియదు, ఈడు ఎందుకు చచ్చిపోయి తెలియదు, ఆడి ఎందుకు చచ్చిపోయి తెలియదు. ఈ ఈ మూవీ గురించి అక్కడ చెప్పాలంటే యశ్ అనుకున్నాడో డైరెక్టర్ అనుకుందో తెలియదు కానీ యశ్ కెరీర్ ని ఒక డౌన్ ఫాల్ చూపించడం కోసం, యశ్ ఒక రెడ్ ఫ్లవర్ చేయడం కోసం సినిమా తీసినట్టయితే అనిపించింది నాకు. దీని డిజాస్టర్ కూడా అనలేమండి, దీనికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలి. అల్ట్రా డిజాస్టర్ ప్రోమాక్స్. ఎంతకన్నా దారుణం. మీరు ఎంత వర్స్ట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తారో అంతకన్నా వర్స్ట్ గా ఉంటుంది. చెప్పిన కదండి, ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఒక్క మినిట్ కూడా మీరు థియేటర్ లో కూర్చోలేరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు మీకు దాని మీద. ఏదో వెళ్ళిపోతా ఉంటుంది పిచ్చకపోతే అంతే. ఏంది ఏదో మిమ్మల్ని ఒక రూమ్ లో పెట్టుకుంటే ఒక జలియన్ వాలా బాగ్ సీన్ చేసినట్టు ఉంటుంది మీకు థియేటర్ లో కూర్చున్న సేపు కూడా. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. లిటరల్లీ క్లైమాక్స్ మూవీ అయిపోగానే అమ్మయ్య అనుకుని లేచి థియేటర్ నుంచి బయటకు పరిగెట్టి పక్క కూడా చూడకుండా డైరెక్ట్ మీ బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు తప్ప మధ్యలో తినాలని కానీ, అది సినిమా ఏం చూసామని కానీ కనీసం ఆలోచించాలన్న థాట్ కూడా మీ మైండ్ లో అంతా భయపడుతుంది సినిమా మిమ్మల్ని. ఒక సినిమా ఇంత భయంకరంగా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటుందని ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. ఓకే, ఎంత చెప్పావు కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నాకు తెలిసి అయితే వెళ్ళకపోవడమే చాలా మంచిది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తారన్నా సరే వద్దని చెప్పండి. మీకు మీ ప్రాణానికి ఇదే మంచిది. సరే, ఇంకో సినిమా రివ్యూ కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, టాటా, గుడ్ నైట్.